హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వ్లాగ్ వచ్చి బీసెంట్ రోడ్లో షాపింగ్ అనమాట. ఈ స్ట్రీట్ ఎండింగ్ R9000 మొదలుకొని ఆ స్ట్రీట్ ఎండింగ్ సంతోషం షాపింగ్ మాల్ వరకు మేము చేసిన షాపింగ్ చూపిస్తాను చూడండి. ఈ 3 టాప్స్ 666కి 3 ఇచ్చారు R9000లో. అండ్ ఈ 3 సెట్స్ 1450 అనమాట. చూపిస్తాను ఒక్కొక్క టాప్ చూడండి. ఇది ప్లెయిన్ సీ గ్రీన్, అంటే మోస్ట్లీ 666కి 3 టాప్స్లో అన్నీ మోస్ట్లీ ప్లెయినే ఉన్నాయి. అండ్ సేమ్ కలర్ ఆఫ్ బటన్స్ ఇచ్చారు. సెంటర్ కట్ వచ్చింది అండ్ 3/4 స్లీవ్స్ కట్ టాప్. చాలా ప్రీమియంగా ఉంది. క్వాలిటీ ఎలా ఉందంటే అది లెనిన్ కాటన్ లాగా ఉందన్నమాట. మాకు చూసి షాక్ అసలుకి 666కి 3 అలా ఇస్తున్నారు అని. సరే అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాం. కాకపోతే చాలా స్టాక్ ఉంది. కాకపోతే ది బెస్ట్ కోసం కావాలంటే మాత్రం చాలా వెతకాల్సిందే. అండ్ నెక్స్ట్ వన్ ఇది ఎలా ఉందంటే కొంచెం మంగళగిరి కాటన్ లాగా వచ్చింది. కలర్ అయితే బ్లాక్ షేడ్ వచ్చి అండ్ ఓన్లీ నెక్ పార్ట్ అలా స్టోన్స్ ఇచ్చారనమాట. అదే హైలైట్ ఈ టాప్కి. ఇది కూడా కట్ టాపే, స్ట్రైట్ కట్ టాప్ 3/4 స్లీవ్స్ ఇచ్చారు. సింపుల్గా ఉంది చూడడానికి. అండ్ నెక్స్ట్ వన్ ఇది యాష్ కలర్కి సమ్ మెరూన్ అండ్ బ్లాక్ డాట్స్ ప్రింట్ సంథింగ్ ఫ్లవర్ లాగా వచ్చింది. ఇది కూడా అన్ని స్ట్రైట్ కట్ టాప్సేనండి. చాలా బాగున్నాయి. 3 కాటనే, అందుకనే తీసుకున్నాము. క్యాజువల్ వేర్కి చాలా బాగుంటాయి. చాలా సింపుల్గా డిగ్నిఫైడ్గా ఉన్నాయి, అందుకనే తీసుకున్నాం. నెక్స్ట్ ఈ ప్లాజో సెట్, ఇవి రయాన్ అండి. చాలా బాగా అనిపించినాయి నాకు. 3 సెట్స్ 1500కి కదా. ఇది ప్యూర్ రయాన్. అండ్ ఆ నెక్ దగ్గర డాట్స్ చూసారా, అసలుకి చిన్న హోల్ లాగా ఇచ్చి బటన్ ఇచ్చారు. అది ఫిక్స్డే. 3/4 స్లీవ్స్ ఇచ్చాడు. అండ్ చాలా లాంగ్ ఉంది. స్ట్రైట్ కట్ టాప్ అండ్ నీకి చాలా కిందకి దిగింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఐ మీన్ ఆల్రెడీ నేను వాష్ చేసేసాను ఒకసారి. అండ్ నేను వేసుకున్న పిక్ పక్కన ఇంక్లూడ్ చేస్తాను చూడండి. దీనికి ప్యాంట్ వచ్చి దీంట్లో కాంట్రాస్ట్ కలర్ డిజైన్ వచ్చింది కదా, కనకాంబరం కలర్. సో ప్యాంట్కి ఇలాగ పాకెట్ ఇచ్చారు. ఫ్రంట్ ఏమో ప్లెయిన్ బెల్ట్ లాగా ఉంటుంది, బ్యాక్ ఏమో ఎలాస్టిక్ ఇచ్చారు. సైడ్ వచ్చి జిప్ ఇచ్చారండి. జిప్ ఇచ్చి దానికి ఒక బటన్ అడ్జస్ట్మెంట్ లాగా ఇచ్చారు. బాగుంది జిప్ క్వాలిటీ కూడా. బట్ బటన్ మాత్రం ఒక 2 వాషెస్ తర్వాత పోయింది చూడండి. అది అలా పెట్టుకోవాలి. నాకైతే అదొక బటన్ ఒక్కటే నాకు అన్సాటిస్ఫైడ్గా అనిపించింది, ఎందుకంటే ఉతికేకపోయింది. బట్ లుక్ వైజ్ మాత్రం చాలా బాగుంది. ప్యాంట్ డీటెయిలింగ్ చూసారా, కింద కట్ దగ్గర చిన్న చిన్న బాల్స్ కూడా ఇచ్చాడు. ప్లాజో సెట్స్ ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి కదండి. అండ్ దట్ టు ఈజీగా క్యారీ చేయొచ్చు, డే లాంగ్ షాపింగ్ అయినా లేకపోతే బయటికి వెళ్ళినా. సో అందుకనే తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ మేము కళామందిర్కి వెళ్ళాము. కళామందిర్లో కలెక్షన్ కూడా చాలా బాగుందండి. ఇది ఒక టాప్ మా సిస్టర్ తీసుకున్నారు. ఇది ప్రైస్ వచ్చి 850 పడింది. చందేరి అనమాట. చందేరి మీద ఇలా ఫ్రంట్ యోక్ పార్ట్లో ముత్యం వచ్చి దాని చుట్టూ జర్దోసి వర్క్ వచ్చింది. బట్ అది ఓన్లీ యోక్ పార్ట్ వరకే ఉంది, మొత్తం ఏమీ లేదు. 3/4 స్లీవ్స్. లోపల టాప్కి లైనింగ్ కూడా ఇచ్చాడు, క్రేప్ లైనింగ్ ఇచ్చాడు. చాలా స్మూత్ ఉంది, షైన్ కూడా చాలా బాగుంది. బట్ వేరాజ్ హ్యాండ్స్కి లైనింగ్ ఇవ్వలేదండి. హ్యాండ్స్ 3/4 స్లీవ్స్, ఇంకా 3/4 కంటే ఇంకెక్కువే వచ్చినాయి. చాలా బాగుంది క్వాలిటీ కూడా. కానీ 850 అంటే కొంచెం ఎక్కువ అనిపించింది కానీ, బట్ క్వాలిటీ అండ్ డిజైన్ చూసాక సరే చందేరి కదా ఉంటుంది ఆ మాత్రం అని ఫిక్స్ అయ్యి సరే అని చెప్పి ఇంకా తీసుకున్నాము. కంఫర్టబుల్గా ఉంది వేసుకున్నాక. ఇది యాక్చువల్లీ స్టైలింగ్ చేసి పిక్ పెడదాం అనుకున్నాం కానీ, బట్ ఇది ఒక గుడికి వేసుకెళ్ళాలని చెప్పి ముందే వేసుకోలేదు. బట్ నేను తర్వాత వ్లాగ్స్లో అట్లీస్ట్ మీకు పిక్ యాడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. దీన్ని బ్లూ కలర్, అది యాష్ అండ్ బ్లూ మిక్స్డ్ అండి బాబు. అసలు ఆ మ్యాచింగ్ దొరకడానికే చాలా టైం పట్టింది. యాష్ కలర్ లెగ్గిన్ అండ్ యాష్ కలర్ దుప్పటాతో పేరప్ చేసాము. చాలా బాగుంది. వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము. ఇది వేసుకొని ఆ వ్లాగ్ పోస్ట్ చేస్తాను, దాంట్లో చూద్దరు. కానీ కళామందిర్లో చాలా ప్రీమియం క్వాలిటీ కలెక్షన్ ఉంది. డ్రెస్ మెటీరియల్స్ కానీ అన్ని కొత్తగా ఉన్నాయి చూడండి వెళ్ళినప్పుడు మీరు తప్పకుండా. అండ్ నెక్స్ట్ ఇది మేము వసంత గ్రాండ్లోకి వెళ్ళామండి. మోస్ట్లీ అన్ని షాప్స్ కవర్ చేసాము, బట్ వ్లాగ్ లాంగ్ అయిపోతుంది అని చెప్పి మేము కొంచెమే పోస్ట్ చేసాము. సెకండ్ పార్ట్ కూడా పోస్ట్ చేస్తా చూడండి. ఇది ఆలియా కట్ అనమాట. నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను ఇలాంటివి తీసుకోవాలని, బట్ కుదరలేదు. అండ్ నెక్ దగ్గర మాత్రమే వర్క్ వస్తుంది. 3/4 స్లీవ్స్ అండ్ పక్కన కట్ ఉంటుంది. 3/4 స్లీవ్స్ కూడా ఇందాక చూపించాను కదా, గొట్టపాటి లేస్ వచ్చింది. అంత హాట్గా ఏం లేదు, ఇట్స్ గుడ్ అనమాట. ఇది 1750 పడింది. అండ్ చెస్ట్ పార్ట్ వరకు మాత్రం అలా లైనింగ్ ఇచ్చారు, క్రేప్ లైనింగ్. అది స్మూత్గా ఉంది, కంఫర్టబుల్. అండ్ క్లాత్ వచ్చి ఇది రయాన్ లాగా ఉంది కానీ, బట్ ఆవిడ మస్లిన్ కాటన్ అని చెప్పారు. మొత్తం సెట్ అనమాట, దుప్పటా ప్యాంట్ అండ్ టాప్ 3 పీస్ సెట్ అనమాట. ప్యాంట్ వచ్చి మంచి కాటన్ సిల్క్ ఇచ్చారు. అండ్ దుప్పటా వచ్చి జార్జెట్ అనమాట. దుప్పటా ఎడ్జెస్లో కూడా టాప్ క్లాత్ ఏదైతే ఉందో అది ప్యాచ్ వర్క్గా చిన్నగా స్టిచ్ చేసి ఇచ్చారు. యాక్చువల్లీ వీళ్ళ కలెక్షన్ నేను ఇన్స్టాలో చూసి వెళ్ళానండి, బట్ ఇంత ప్రీమియం క్వాలిటీ కలెక్షన్ వాళ్ళ దగ్గర ఉందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి ప్యాంట్ కూడా ఆ షైన్ చూసారా, అసలుకి ఒక కైండ్ ఆఫ్ పట్టు క్లాత్ ఎలా ఉండిద్దో అలా ఉంది. మొత్తం ప్యాంట్ నడుం దగ్గర మొత్తం ఎలాస్టిక్ ఇచ్చారు. ఈ స్ట్రైట్ కట్ ప్యాంట్ అండి. అండ్ చెప్పాను కదా హ్యాండ్స్కి ఇచ్చినట్టే గొట్టపాటి లేస్ కింద ప్యాంట్ ఎడ్జెస్లో కూడా ఇచ్చారు. అండ్ చున్నీ చూడండి,
చాలా మెత్తగా కంఫర్టబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొక మెటీరియల్ ట్రై చేశానండి, కాటన్ డ్రెస్ మెటీరియల్. ఎందుకో చూడగానే నచ్చేసింది. కలంకారీ ప్యాటర్నే, బట్ మనం ఈ కలర్లో కలంకారీ చూసి ఉండం కదా, అందుకని కొత్తగా అనిపించి తీసుకున్నాను. 550 రూపీస్ పడింది. అండ్ క్యాటలాగ్ పిక్ చూడండి, ఆలియా కట్ స్టిచ్ చేసి పెట్టారు. డిఫరెంట్గా అనిపించింది. ఇది చున్నీ అనమాట, ఇది టాప్. టాప్ కూడా కాటన్ అంటే పల్చగా ఉంటుంది కదా, బట్ ఇది చాలా మందంగా ఉంది. ఆవిడని అడిగితే జైపూర్ కాటన్ అండి అన్న. అండ్ ప్యాంట్ చూడండి, అసలు చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. అసలుకి కుట్టించాక దీని లుక్ ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పి నేను ట్రై చేద్దాము. సరే, ఎన్ని రెడీమేడ్స్ కొనుక్కున్నా కుట్టించుకున్నవి ఎక్కువ లాంగ్ టైం ఉంటాయి కదా, సో సమ్మర్లో ఒకటి ఉంటుంది అన్నట్టుగా తీసుకున్నాను. నెక్స్ట్ ఇది సంతోషంలో అండి, ఇది ప్లాజో సెట్. బాందిని అంటే ఎప్పుడు ట్రెండింగ్లోనే ఉంటుంది తెలుసు కదా. అండ్ దట్టు లావెండర్ కలర్ మోస్ట్ ట్రెండింగ్, ఒకప్పుడు ట్రెండ్ అయిపోయాక తీసుకున్నాను అనమాట నేను. చూడండి 250, అసలు నేను చూసి షాక్. ఏంటి 250కి ప్లాజో సెట్ వస్తుందా, అసలు ఎలా ఉంటుంది ఏంటి, ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా అని మొత్తం వెతికేసాను. ఏమీ డ్యామేజ్ కనపడలేదు. అండ్ కింద చూడండి, అసలుకి చికెన్ కర్రీ వర్క్ అంటారు కదా, కర్ట్ ఎండింగ్లో వచ్చింది. ఇది చాలా నచ్చింది నాకు, ఇది నచ్చి తీసుకున్నాను. అసలు అంటే బాందిని ప్రింట్స్ నా దగ్గర చాలా ఉన్నాయి, బట్ ఈ కలర్లో లేదు అన్నట్లుగా ట్రై చేద్దామని తీసుకున్నాను. ప్యాంట్ వచ్చి డార్క్ లావెండర్ వచ్చింది. ప్యాంట్ మెటీరియల్ వచ్చి క్రేప్ ఇచ్చాడండి, అందుకనే తక్కువకి ఇచ్చేసారేమో నేను అనుకున్నాను. ఫ్రంట్ ఏమో టై చేసుకోవటానికి థ్రెడ్స్ ఇచ్చాడండి, బ్యాక్ ఏమో ఎలాస్టిక్ ఇచ్చారు ప్యాంట్ నడుము దగ్గర. ఓవరాల్గా బాగుంది, అంటే ఒక 3-4 టైమ్స్ వేసుకోవచ్చు. 250 కాస్ట్కి ఏమొస్తుంది చెప్పండి. అండ్ క్లాత్ కూడా చక్కగా మెత్తగా స్మూత్గా ఉంది. అండ్ ఓవరాల్గా వ్లాగ్ ఇదే అండి, ఇంకా మీకు చూపించినవి చాలా ఉన్నాయి. పార్ట్ 2లో పోస్ట్ చేస్తాను నెక్స్ట్ కలెక్షన్.